శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 27వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం గురువారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి విద్య మధ్యాహ్నం 12:43 వరకు. ఈరోజు నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12:03 వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 3:56 నుండి సాయంత్రం 5:26 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి ఉదయం 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:40 నుండి మధ్యాహ్నం 3:26 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:25 నుండి మధ్యాహ్నం 2:51 వరకు. ఈరోజు యమగండం ఉదయం 6:16 నుండి ఉదయం 7:42 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 12:57 నుండి రాత్రి 2:27 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:16. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:43. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగపరంగా అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కీలక వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలను చర్చించగలుగుతారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వ్యాపార పరంగా సొంత నిర్ణయాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులుంటాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. సంతాన శుభకార్య విషయాలలో చర్చలు చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. దూర ప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.